రైట్, ప్రస్తుతం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద పయ్యావుల కేశవ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇప్పుడు చూస్తాం అగ్రికల్చర్ మీద రేపు ఎంత సిన్సియర్గా మాట్లాడతారో చూస్తాం. నెక్స్ట్ వర్కింగ్ డే 4th ఆ తర్వాత వచ్చే వర్కింగ్ డే 4th ప్రభుత్వం దీని మీద స్టేట్మెంట్ చేయబోతుంది. థ్యాంక్ యూ. నేను అందుకే చెప్పాను, ఆయన నాకు లెటర్ రాసింది కూడా తెలియదంటే ఇంక నేను ఏం చెప్తాను, 10 మంది ముందు చెప్పలేను కదా. శాసనసభలో ముఖ్యమంత్రి గారి కింద, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి కింద వ్యవస్థ ఉంటుంది. వ్యవస్థలో కలెక్టర్ పని కలెక్టర్ చేస్తాడు, తహసీల్దార్ పని తహసీల్దార్ చేస్తాడు, చీఫ్ సెక్రటరీ పని చీఫ్ సెక్రటరీ చేస్తాడు. ఈ సభా సాంప్రదాయాల ప్రకారం ఆ కన్సర్న్ సెక్షన్ అతను లెటర్ రాసేస్తాడు. అయ్యా మీరు ఎన్ని 150 కాపీస్ మాకు ఇవ్వండి అని చెప్పి రాశారు. ప్రతి శాఖకి రాశారు. ఈ ఒక్క శాఖకి ఈ ఒక్క రోజే రాస్తే నాకు తెలీదు, ఇందులో ప్రభుత్వం ఏమన్నా ఆలోచన ఉందేమో అనుకోవచ్చు. రేపు జరగబోయే చర్చకు కూడా రాశారు. లేక మా దగ్గర మా మంత్రికి వచ్చింది, దాని ప్రకారం సంబంధిత కార్యదర్శికి వెళ్తుంది, మంత్రికి కూడా రాదు. మంత్రి పిఎస్లకు ఒక కాపీ రాస్తారు, శాఖ కార్యదర్శికి రాస్తారు, నోటీస్ ఇచ్చారు, కాపీలు ఇచ్చారు, నాకు తెలీదు అని అంటే దాని గురించి నేను కామెంట్ చేయకుండా ఉండటమే బెటర్. సరే, బొత్స సత్యనారాయణ గారు ఆ ఒక్కటి మాట్లాడితే మొన్న జరిగిన లా అండ్ ఆర్డర్ది ఈ రోజు ఎందుకు మ్యానిపులేట్ చేస్తాం, రేపు జరగబోయేది ఎందుకు చేస్తాం? పోని గతంలో జరిగిన వాటిల్లో కూడా ఉన్నాయి కదా, క్లియర్గా రిటర్న్గా ఆ సెక్షన్ కూడా రాస్తాడు, ఆ సెక్రటరీ జనరల్ కూడా రాయడు, ఆ బేసిక్స్ కూడా తెలియవు. రొటీన్గా ఒక డిస్కషన్ ఫైనలైజ్ అయిపోగానే ఓకే ఎవరి పనిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ లేఖలు ఎవరికి రాయాలి, వెళ్ళిందా లేదా, అక్కడి నుంచి వచ్చిందా లేదా, ప్రతి మన దగ్గర ఉందా, 150 కాపీలు వచ్చినాయా లేదా, ఇవన్నీ రొటీన్గా జరిగేటువంటి వ్యవహారాలు. అంటే సభా వ్యవహారాల మీద, సభా సాంప్రదాయాల మీద వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన గురించి నేనేం మాట్లాడను. ఇప్పుడు ఇవాళ మేము ముందుకు వచ్చి స్టేట్మెంట్ ఇస్తామని చెప్తున్నాం కదా. ఇప్పుడు ఒక మంత్రి లేచి నిలబడితే అబ్బే నువ్వు స్టేట్మెంట్ చదవడానికి వీల్లేదు అని అన్నటువంటి మొదటిసారి ఒక ప్రతిపక్షాన్ని చూస్తున్నాను నేను. అక్కడ అర్థమైంది వీళ్ళకి చర్చ కాదు రచ్చ కావాలి అని. అందుకని మేము వీ హ్యావ్ డిసైడెడ్ టు యూజ్ అవర్ ఆప్షన్. మేము ముందుకు వచ్చి స్టేట్మెంట్ ఇస్తాం. మాకు ఇట్స్ ఎ గవర్నమెంట్ ప్రిరగేటివ్. ఎక్కడికి పోతాం మేము? 2 గంటల దాకా అని చెప్పా. రాత్రి తెల్లవారుజామున, ఇప్పుడు 2 అయింది పొద్దున, తెల్లవారుజామున 2 గంటల వరకు చర్చించడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పాం. అంతటి ఆఫర్ మేము ఇస్తే కూడా తీసుకోకపోతే, ఇట్స్ యాజ్ ఎ లెజిస్లేటివ్ మినిస్టర్గా చెప్పాను నేను. పయ్యావుల కేశవ్గా మాట్లాడింది కాదు కదా అది. వీఆర్ సీరియస్ అబౌట్ ఇట్. ఈరోజు సమాజంలో అనేక అపోహలు ఉన్నాయి. ఆ అపోహల్లో అనుమానాలు, అపోహలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్షం రకరకాలుగా మాట్లాడుతున్నప్పుడు ప్రతిపక్షానికి అటు ప్రజలకి కూడా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది అని మేము భావించాం. కాబట్టి మేము బీఏసీలో ఒప్పుకున్నా మీరు నోటీస్ ఇవ్వకపోయినా ప్రభుత్వం ముందుకొచ్చి వాస్తవాల్ని నోటు పెట్టింది. అయినా మంత్రి గారిని మాట్లాడనివ్వకపోవడం అంటే మాకు అర్థమైంది ఇవాళకి ఉద్దేశం, ఓహో వీళ్ళు కేవలం అల్లరి చేసుకోవాలనుకుంటున్నారు, చర్చ జరగకూడదు అనుకుంటున్నారు. కాబట్టి రేపు మోస్ట్ ఇంపార్టెంట్ రాష్ట్రంలో రైతుల కోసం అని చెప్పి వాళ్ళు చాలా పెద్ద ఉపోద్ఘాతం చెప్పాడు ఆయన బీఏసీలో, మాకు కావాల్సిందే అని. ఆయన కోరినట్టుగానే అగ్రికల్చర్ కూడా ఆల్రెడీ లిస్టెడ్ బిజినెస్లో ఉంది. కాబట్టి ఆ నెక్స్ట్ వర్కింగ్ డే వీఆర్ గోయింగ్ అహెడ్ విత్ ది స్టేట్మెంట్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆన్ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూకు సంబంధించినటువంటి విషయంలో. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక ప్రశ్న వేసినప్పుడు మనం ఆత్మరక్షణలో పడి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. సభలో ప్రజల ముందు నిలబడ్డాం, మనం అందరం కూడా నిలబడినప్పుడు ప్రజలందరినీ కూడా గమనిస్తూ ఉన్నారు. రావడమే 2 నిమిషాల్లోనే ఏదో చేసేయాలనేటువంటి ప్రయత్నం ఉంది. 5 నిమిషాలు ఒకవేళ అధికార పక్షానికో ప్రతిపక్షానికో అనుమానాలు, అపోహలో, లేక వాళ్ళకి ఏదో క్లారిఫికేషన్ కావాల్సిన చెప్పండి మీ ఆలోచనలు ఏంటో, మీరేంటి. ఒక 5 నిమిషాలు సభ జరిగితే ఏమవుతుంది? వాళ్ళ మంత్రిని వాళ్ళు వద్దు అనడం, వెంటనే సాంప్రదాయం లేదు అని ఆయన ప్రకటించేసేయడం, మాట్లాడు అని చెప్పేసేయడం, ఇవన్నీ ఫైన్ జరిగినాయి. ఆ తర్వాత మేము లెటర్ మాట్లాడితే అసలు లెటర్ నాకు తెలియకుండా అంటే ఒకదాని తర్వాత ఒక సీక్వెన్స్ మాట్లాడినప్పుడు సభలో మేము చెప్పాం, ఇక్కడ మనమంతా ప్రజల ముందు నిలబడ్డాం, ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆత్మరక్షణలో మనం ఎవరం కూడా మరిన్ని తప్పులు చేయకూడదు. ఇప్పుడు
మానవ నైజం ఒకటో రెండో తెలుసో తెలియక జరుగుతాయి. జరిగినప్పుడు సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప ఆత్మరక్షణలో పడి మరిన్ని పొరపాట్లు చేయకూడదు అనేటువంటిది నా ఉద్దేశం. సో శాసనసభ మండలి సభ్యులు ఎవరైనా మాట్లాడారో నాకు క్లారిటీ లేదు దాని పట్ల. అంటే సోమవీర్రాజు గారు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు నేను అవతల వ్యక్తులు ఒకరి పేరు చెప్తే ఇంకా మిగిలిన వాళ్ళు లేరా అనేది వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దాదాపు మెజారిటీ మెంబర్లు ఆయన ఒక 2 అడుగులు ముందుకేస్తే అసలు ఆల్మోస్ట్ ఆయన మీద దాడికి వచ్చారు. సో ఆ ఫ్రంట్ రోలో ఉన్నటువంటి మా సభ్యులు కూడా ఆయన్ని అడ్డుగా నిలబడ్డారు. సోమరాజు గారికి అవతల వచ్చినటువంటి సభ్యులకి మధ్యలో అడ్డుగా నిలబడ్డారు. సంధ్యారాణి గారు ప్లస్ వీళ్ళందరూ ఉంటే ఆ ముందు అడ్డుగా నిలబడ్డారు. సో అంటే సభను ఎటు తీసుకెళ్తున్నారు అనే దానికి